హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో పప్పు నానబెట్టే పని లేదు, రుబ్బే పని లేదు, పర్మెంటేషన్ అంతకన్నా పని లేదు. అప్పటికప్పుడు 10 నిమిషాలు అలా కలుపుకొని ఇలా వేసుకొని హోటల్ స్టైల్ రవ్వ దోశ. హోటల్ వాళ్ళు ఎలా అయితే చేస్తారో అదే పద్ధతిలో అదే కొలతలతో మీకు ఇంట్లో చేసుకోవడానికి వీలుగా ఈ వీడియోలో అయితే చేసి చూపించాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి రవ్వ దోశ వేసి తినేద్దాం. ఇప్పుడు రవ్వ దోశకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బొంబాయి రవ్వ, మైదా పిండి, బియ్యం పిండి, వేయించిన పల్లీలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన క్యారెట్ తురుము, కొద్దిగా పెరుగు, సన్నగా తరిగిన అల్లం తరుగు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, సాల్టు. చూశారు కదా, ఇవండి రవ్వ దోశకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు రవ్వ దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు సుజీ రవ్వ, మనం రవ్వ తీసుకున్న కప్పుతోనే 1 కప్పు బియ్యం పిండి, 1 అరకప్పు మైదా, 1 టీ స్పూను జీలకర్ర. మనం రవ్వ, బియ్యం పిండి, మైదా తీసుకున్న కప్పుతోనే 1/3 కప్పు పెరుగు. ఇది పులిసిన పెరుగు అండి, మీరు కూడా పులిసిన పెరుగు మాత్రమే తీసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఇదే కప్పుతో ఒక 5 కప్పులు వాటర్ పోసుకుందాం. 4, 5. ఇప్పుడు 1 స్పూన్ తీసుకొని దీన్ని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, మనకు ఈ కన్సిస్టెన్సీ అన్నది మజ్జిగలాగా ఇలా పల్చగా ఉండాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని పక్క పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ని పెనమంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, లేదంటే పైన నీళ్ళు అడుగునంత పిండి ఉంటుంది. ఇలా 1కి 2 సార్లు మొత్తం ఇలా కలుపుకున్నాక 1 టీ గ్లాస్ తీసుకొని ఇప్పుడు దోశ వేసుకుందాం. ఇలా దోశ వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర తురుము, కొద్దిగా పల్లీలు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అన్నది అట్టు మొత్తం వేసుకోవాలి రవ్వ దోశకి, అప్పుడే మనకు క్రిస్పీగా కాలిద్ది. మనకు ఫ్లేమ్ కూడా మీరింట్లో స్టవ్లు చిన్నగా మంట వస్తాయి కాబట్టి మీరు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకోండి. లేదు మా స్టవ్ పెద్దగా మంట వస్తుందండి అంటే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మధ్యలో మంట ఉండి ఈ చుట్టూ అంచులకి మంట తగలకపోతే రవ్వ దోశ అన్నది క్రిస్పీగా రాదు. మధ్యలో మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది, చుట్టూ మాత్రం మెత్తగా ఉంటుంది అన్నమాట. అందుకబట్టి మీరు ఇది ఫ్లేమ్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. రవ్వ దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తీసుకుందాం. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చిందండి రవ్వ దోశకి. ఎంత క్రిస్పీగా, ఎంత షైనింగ్గా ఉందో చూడండి. చూసారా, ఎమ్మిగా రవ్వ దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. రవ్వ దోశ తింటుంటే క్రిస్పీగా చాలా కమ్మగా ఉందండి. బయటికి వెళ్ళి మనం 100 రూపాయలు పెట్టి ఒక దోశ కొని తినే బదులు 50 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఇంట్లో ఉన్న నలుగురు కూడా కమ్మగా తినేసేయచ్చు. మరి నేను చేసిన పద్ధతిలో నేను చెప్పిన కొలతలు ఫాలో అయ్యి ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.